నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సోను వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఆర్టీసీ బస్టాండ్ కోట్ల రూపాయలను చెల్లించిన రాష్ట్ర ప్రభుత్వం. మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోందని జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహాలక్ష్మి పథకాన్ని అమల్లోకి తెస్తూ మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ వసతిని కల్పించిందని గుర్తు చేశారు. ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే 5.54 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం సద్వినియోగం చేసుకున్నారని ఆయన చెప్పారు. మహిళల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని కృషిని కొనసాగిస్తోందని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ప్రభుత్వం కల్పించిన ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సదుపాయాన్ని 200 కోట్ల మంది వినియోగించుకున్న సందర్భంగా బుధవారం నిజామాబాద్ ఆర్టీసీ రీజియన్ పరిధిలోని ఆర్మూరు ప్రయాణ ప్రాంగణంలో ఆర్టీసీ సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహాలక్ష్మి పథకాన్ని అమల్లోకి తెస్తూ మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ వసతిని కల్పించిందని గుర్తు చేశారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో గడిచిన సుమారు 20 నెలల కాలంలోనే 200 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని వినియోగించుకున్నారని వివరించారు. తద్వారా ప్రయాణ ఛార్జీల రూపంలో 6,680 కోట్ల రూపాయలు మహిళలకు ఆదా అయ్యాయని అన్నారు. ఈ మొత్తాన్ని ఆర్టీసీ సంస్థకు ప్రభుత్వం చెల్లిస్తోందని తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో 5.54 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేయటం వల్ల 230 కోట్లు ఆదా చేసుకున్నారని తెలిపారు. ఉచిత ప్రయాణ వసతి వల్ల మహిళలు తమ అవసరాల నిమిత్తం విరివిగా ప్రయాణ సదుపాయాన్ని వినియోగిస్తున్నారని అన్నారు. పురుషులతో సమానంగా మహిళలు ప్రయాణ వసతి పొందుతున్నారని, భవిష్యత్తులో పురుషులను అధిగమించే అవకాశాలు కూడా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఆర్టీసీ బస్సులలో ప్రయాణించే మహిళల సంఖ్య గణనీయంగా పెరగటంతో ఒక్క నిజామాబాద్ రీజియన్ పరిధిలోనే కొత్తగా 141 బస్సులను కొనుగోలు చేశారని కలెక్టర్ తెలిపారు. ఉచిత ప్రయాణ సదుపాయాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ సంస్థ ద్వారా ఆయా పాఠశాలల విద్యార్థినులకు నిర్వహించిన వ్యాసరచన పోటీలలో గెలుపొందిన బాలికలకు కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. పలువురు మహిళా ప్రయాణికులను ఆర్టీసీ సిబ్బందిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, ఆర్టీసీ రీజనల్ మేనేజర్ జోస్నా, ఆర్మూర్ డిపో మేనేజర్ రవికుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా ప్రయాణికులు పాల్గొన్నారు. మహాలక్ష్మి ప్రోగ్రాము డిజైన్ లోపల
కేవలము మీ జర్నీ చేసినప్పుడు అమౌంట్ ప్రభుత్వం భరించడమే కాదు. సో గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ మంత్రివర్యులు కానీ మాట్లాడినప్పుడు మీరు చూసి ఉంటారు. సో ఈ ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం ద్వారా ఫస్ట్ మహిళలు బయటకు రావాలి. వచ్చి మీకు ఏదైనా అవసరం ఉంటే ఇమ్మీడియట్గా వెళ్ళి పని చేసుకొని వచ్చేందుకు అవకాశం, అంటే మీ మూమెంట్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో మంచి ఉద్దేశంతో పెట్టారు. అది సక్సెస్ఫుల్గా మనము గత సంవత్సరం 8 నెలల నుండి కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇది పెరిగింది అనే తనకు నిదర్శనం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీరితో మాట్లాడినప్పుడు నిజామాబాద్ రీజియన్ లోపల ఇంతకుముందు 250 బస్సులు ఉండేవి. 250 బస్సులు ఈ స్కీమ్ ప్రారంభం కాకముందు ఉన్నప్పుడు మహిళలు ప్రయాణం చేసేటప్పుడు పురుషులు కూడా ప్రయాణం చేసేటప్పుడు. సో ఫ్రీగా ఇవ్వకపోతే ఈ 200 బస్సులు సరిపోయేది. ఇంకే ప్రయాణం అవుతుంటే రెగ్యులర్గా జనాభా పెరుగుతుంది కాబట్టి 5-10 యాడ్ చేసుకుంటూ పోతారు. కానీ ఈ స్కీమ్ స్టార్ట్ చేసిన తర్వాత మహిళా ప్రయాణికుల కోట్ల రూపాయలు మనము రాష్ట్ర ప్రభుత్వము ఆర్టీసీకి చెల్లిస్తాం. 6,680 కోట్ల రూపాయలు మన రాష్ట్రంలో ఈ సంవత్సరం 8 నెలల లోపలనే పేమెంట్ చేయడం జరుగుతుంది. అంటే ఒక్కొక్క సంవత్సరం దాదాపు 4 నుండి 4,000 వరకు, దాదాపు 4,000 వరకు పేమెంట్ చేసుకుంటూ వెళ్తుంది సంవత్సరానికి. ఫ్యూచర్ లోపల ఇదే ఇంకా నెంబర్ ఆఫ్ బస్సెస్ పెంచుకుంటూ వెళ్తే, మహిళల ప్రయాణం పెరుగుతూ వెళ్తే సంవత్సరానికి 5,000-6,000 కోట్లు కూడా ప్రభుత్వం భరిస్తుంది. కానీ ఇది మహిళల అభ్యున్నతి కోసమని మిగతా అన్ని స్కీమ్స్తో పాటు ప్రభుత్వం ఫోకస్ చేస్తుంది. నిజామాబాద్ జిల్లాలో రైల్వే సౌకర్యాల విస్తరణకు సంబంధించి మరో ప్రాజెక్టుకు ముందడుగు పడింది. ఆర్మూర్ మీదుగా పటాన్ చెరు ఆదిలాబాద్ కొత్త రైల్వే లైన్ మంజూరైంది. ఈ విషయాన్ని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఎంపీ అరవింద్కి లేఖ ద్వారా తెలియజేశారు. నిజామాబాద్ జిల్లాలో రైల్వే సౌకర్యాల విస్తరణకు సంబంధించి మరో ప్రాజెక్టుకు ముందడుగు పడింది. గత 2 ఏళ్లుగా ఆర్మూర్ మీదుగా పటాన్ చెరు ఆదిలాబాద్ మధ్య కొత్త రైల్వే లైన్ వేయాలని నిజామాబాద్ ఎంపీ అరవింద్ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ని పలుమార్లు కోరిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ప్రాజెక్టు మంజూరు అయ్యిందని రైల్వే మంత్రి ఎంపీ అరవింద్కు లేఖ రాశారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించి డిపిఆర్ తయారు చేస్తున్నారని, డిపిఆర్ పూర్తయిన తద్వారా తదుపరి చర్యలు చేపడతామని మంత్రి లేఖలో పేర్కొన్నారు. కాగా తన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించి ఉత్తర తెలంగాణలో ముఖ్యమైన నూతన రైల్వే లైన్ మంజూరు చేసినందుకు ఎంపీ అరవింద్ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్కు ధన్యవాదాలు తెలియజేశారు. చదువే ఆయుధంగా విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు. విద్యార్థి దశలో కష్టపడితే జీవితాంతం సుఖపడవచ్చని, కుటుంబ తలరాతను మార్చగలిగే శక్తి విద్యకే ఉందని పేర్కొన్నారు. స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకొని సమయం వృధా చేయకుండా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని ఆయన హితవు పలికారు. మోపాల్ మండలం కంజర గ్రామంలోని మహాత్మా జ్యోతిబా ఫులే బీసీ బాలుర గురుకుల పాఠశాలను కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టోర్ రూమ్, కిచెన్, డైనింగ్ హాల్, డార్మిటరీ, బాత్రూంలు, లైబ్రరీ తదితర వాటిని పరిశీలించారు. విద్యార్థులు ఆరు బయట భోజనం చేస్తుండడాన్ని గమనించిన కలెక్టర్ పాఠశాల ప్రిన్సిపల్ మురళిని ప్రశ్నించారు. అన్ని హంగులతో నూతనంగా నిర్మించిన డోర్మెటరీ బ్లాక్ అందుబాటులో ఉన్నప్పటికీ ఆరు బయట భోజనం ఎందుకు పెడుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే భవనం ఇంకనూ తమకు అప్పగించలేదని ప్రిన్సిపల్ తెలుపగా ప్రాంతీయ సమన్వయకర్తను కలెక్టర్ ఫోన్లో సంప్రదించి నూతన డార్మిటరీ బ్లాక్ విషయమై ప్రశ్నించారు. రేపటిలోగా భవనం ఆధీనంలో తీసుకోవాలని ఆదేశించారు. లక్షలాది రూపాయల నిధులు వెచ్చించి నిర్మించిన భవనం విద్యార్థులకు ఉపయోగపడకపోతే ఎలా అని నిర్వాహకులపై అసహనం వెలిబుచ్చారు. పాత బాత్రూం అస్తవ్యస్తంగా ఉండటాన్ని గమనించిన కలెక్టర్ డార్మెటరీ బ్లాక్లోని బాత్రూంలను విద్యార్థులు వినియోగించేలా చూడాలని అన్నారు. కాగా డైట్ ఛార్జీలను పెంచుతూ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన కొత్త మెనూ ప్రకారం భోజనం అందిస్తున్న విషయాన్ని గమనించి విద్యార్థుల కోసం వండిన ఆహార పదార్థాల నాణ్యతను స్వయంగా పరిశీలించారు. మెనూలో సూచించిన కూరగాయలకు బదులు ఇతర కూరగాయలతో కర్రీ వండటం పట్ల నిర్వాహకులను నిలదీశారు. డైట్ ప్లాన్ను తూచా తప్పకుండా పాటించాలని ఆదేశించారు. పాఠశాల నిర్వహణను చక్కదిద్దాలని, విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అన్నారు. కాగా పాఠశాలకు ప్రభుత్వం కేటాయించిన ఉచిత పాఠ్య పుస్తకాలు పంపిణీపై ఆరా తీశారు.
అనంతరం కలెక్టర్ 9వ తరగతి గదికి వెళ్లి విద్యార్థులతో భేటీ అయ్యారు. అన్ని సబ్జెక్టుల పుస్తకాలు ఇచ్చారా అని పిల్లలను ప్రశ్నించగా పర్యావరణం సబ్జెక్టు పుస్తకం పంపిణీ కాలేదని తెలిపారు. దీంతో కలెక్టర్ పాఠశాలలోని ఓ గదిలో భద్రపరిచిన పర్యావరణం పుస్తకాలను తెప్పించి అప్పటికప్పుడు తన సమక్షంలోనే విద్యార్థులకు పంపిణీ చేయించారు. అనంతరం కలెక్టర్ విద్యార్థులకు ఆయా సబ్జెక్టులపై ప్రశ్నలు వేసి వారి సామర్థ్యాన్ని అంచనా వేశారు. అల్పాహారం, భోజనం రుచికరంగా ఉంటుందా అని, వసతులు అందుబాటులో ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. చక్కగా చదువుకోవాలని హితవు పలికారు. విద్యను ఆయుధంగా మలుచుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని స్ఫూర్తిని నింపారు. విద్యార్థి దశలో కష్టపడితే జీవితాంతం సుఖపడవచ్చని, కుటుంబ తలరాతను మార్చగలిగే శక్తి విద్యకే ఉందని పేర్కొన్నారు. స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకొని సమయం వృధా చేయకుండా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని, సెల్ ఫోన్ వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని, ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఫుట్పాత్ ప్రక్కనే నిద్రిస్తున్న తల్లి ప్రక్కలో నుంచి ఓ 2 ఏళ్ల చిన్నారి కిడ్నాప్కు గురైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు 12 గంటల్లోగా కేసును ఛేదించి నిందితుడిని అరెస్టు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా కేంద్రం అశోక్ నగర్ కాలనీలో చిత్తు కాగితాలు ఏరుకునే మమత అనే వివాహిత మహిళకు 2.5 ఏళ్ల కుమార్తె కీర్తిక ఉంది. మమత తన భర్త చనిపోగా కుమార్తెతో కలిసి ఫుట్పాత్పై జీవనం సాగిస్తోంది. ఇటీవల మమతకు అశోక్ నగర్ కాలనీలోని కల్లు దుకాణంలో పనిచేసే పిల్లి రాజుతో పరిచయం ఏర్పడింది. కొద్ది రోజుల క్రితమే వారిద్దరూ ఆలయంలో పెళ్లి చేసుకుని కలిసి ఉంటున్నారు. కానీ మమత మరో వ్యక్తితో చనువుగా ఉండటంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. దీంతో వారు వేరువేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో మమత సోమవారం రాత్రి తన కుమార్తెతో కలిసి అశోక్ నగర్ కాలనీలో ఫుట్పాత్పై నిద్రిస్తోంది. మంగళవారం ఉదయం మమత లేచి చూసేసరికి తన కుమార్తె కనబడకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు సాయంత్రం మున్సిపల్ కార్యాలయం సమీపంలోని వైన్స్ వద్ద చిన్నారితో కనిపించిన రాజును గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. రాజును విచారించగా మద్యం సేవించిన అనంతరం పట్టణ శివారులోని చెట్ల పొదల్లోకి తీసుకువెళ్లి చిన్నారిని చంపేయాలని కిడ్నాప్ చేసినట్లు పేర్కొన్నాడు. మమతపై కక్ష పెంచుకున్న రాజు ఆమెను మనోవేదనకు గురి చేయాలని భావించి కీర్తికను చంపాలనే పథకం వేసినట్లు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు పట్టణ సిఐ నరహరి తెలిపారు. చిన్నారిని తల్లి మమతకు అప్పగించారు. మమత అనే మహిళ పోలీస్ స్టేషన్కి వచ్చి తన పాపను రాత్రి పక్కన పడుకుంటే ఉదయం లేచి చూసేసరికి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారని చెప్పేసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వగా గౌరవ కామారెడ్డి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కామారెడ్డి ఏఎస్పీ చైతన్య మేడం గారి ఆధ్వర్యంలో నేను మరియు మా టీం మూడు టీంలుగా ఏర్పడి పాపను కేవలం 3 గంటలలో ఛేదించడం జరిగింది. ఇట్టి కేసులో పిల్లి రాజు అనే నిందితుడు ఉదయం 5:30 గంటల సమయంలో పాపను పక్క నుంచి ఎవరికి తెలియకుండా ఎత్తుకుపోవడం జరిగింది. కావున ఇట్టి పిల్లి రాజు అనే నిందితుడిని కోర్టు యందు హాజరుపరచడం జరిగింది. గిరిజన ఆదివాసీలు రాజకీయాల్లో మరింత ముందడుగు వేసేందుకు ప్రతి జిల్లాలో శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నట్టు తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అనుబంధ సంస్థ ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బెల్లయ్య నాయక్ తేజావత్ చెప్పారు. ఇప్పటికీ 6 జిల్లాలో శిక్షణా తరగతులు నిర్వహించామని, నిజామాబాద్లో 7వ శిబిరమని చెప్పారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా బునియాదీ ఆదివాసీ కార్యకర్త సమ్మేళనం పేరుతో ఈ నెల 29 నుంచి 31వ తేదీ వరకు రాజకీయ శిక్షణా తరగతులను నిజామాబాద్ నగరంలోని హరిత హోటల్లో నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఏర్పాట్లను పరిశీలించేందుకు నగరానికి వచ్చిన తెలంగాణ ఆదివాసీ గిరిజన రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బెల్లయ్య నాయక్ తేజావత్కు జిల్లా గిరిజన సెల్ చైర్మన్ యాదగిరి కేతావత్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం హోటల్ హరితాలో 3 రోజుల పాటు జరగనున్న రాజకీయ శిక్షణా తరగతుల సమావేశం హాల్ను పరిశీలించారు. మరిన్ని ఏర్పాట్లపై యాదగిరికి పలు సూచనలు చేశారు. అనంతరం డాక్టర్ బెల్లయ్య నాయక్ తేజావత్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ
3 రోజుల పాటు జరగనున్న ఆదివాసీ గిరిజన రాజకీయ అవగాహన తరగతులను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. రాజకీయాల్లో ఎంతో వెనుకబడి ఉన్న గిరిజన ఆదివాసీల అభివృద్ధిపై ఏఐసిసి మహత్తరమైన ఈ కార్యక్రమాన్ని రూపొందించిందని అన్నారు. ఈ నెల 29, 30, 31వ తేదీలలో 3 రోజుల పాటు జరిగే కార్యక్రమానికి మొదటి రోజు రాష్ట్ర మంత్రి సీతక్క, ముగింపు కార్యక్రమానికి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్తో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, డాక్టర్ భూపతి రెడ్డి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు హాజరవుతారని బెల్లయ్య నాయక్ చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సెల్ చైర్మన్ యాదగిరి కేతావత్, నాయకులు సుభాష్ జాదవ్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ట్రైనింగ్ క్యాంపులు నడుస్తున్నాయి. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా జనవరి నెలలో జాతీయ స్థాయి ట్రైనింగ్ క్యాంపు నాగార్జునసాగర్లో 7 రోజులు నిర్వహించడం జరిగింది. దేశవ్యాప్తంగా 25,000 మందిని ఆదివాసీలని నాయకులుగా తీర్చిదిద్దాలనేటటువంటి రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు డైరెక్షన్ మేరకు తెలంగాణ రాష్ట్రంలో అన్నిటికంటే ముందుగా ప్రారంభించింది. ప్రధానంగా మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షులు దానికి ఇనిషియేషన్ తీసుకోవడం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూర్తిగా సహకరించడం, బట్టి విక్రమార్క గారు పూర్తిగా సహకరించడంతో తెలంగాణ రాష్ట్రంలో దేశంలో మొదటిసారి దీన్ని మొదలుపెట్టాం. ఇప్పటికే 6 జిల్లాల ట్రైనింగ్ క్యాంపు పూర్తయినాయి. రాష్ట్ర స్థాయి ట్రైనింగ్ క్యాంప్ పూర్తయింది. 7వ జిల్లాగా మన నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థాయి ట్రైనింగ్ క్యాంపును రేపు 29, 30, 31 రోజు 3 రోజులు జరుగుతుంది. 29 నాడు పొద్దున 10 గంటలకు ప్రారంభ సభ ఉంటుంది. దానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు, ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులందరూ హాజరవుతారు. 29 మధ్యాహ్నం లంచ్ తర్వాత ట్రైనింగ్ క్లాసులు మొదలైతాయి. అదేవిధంగా 30వ తారీఖు నాడు ఉదయం 6 గంటల నుంచి నైట్ 9 గంటల వరకు, మళ్ళీ 31వ తారీఖు నాడు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ట్రైనింగ్ ఉంటుంది. ఆ తర్వాత లంచ్ ప్రోగ్రాం తర్వాత క్లోజింగ్ మీటింగ్కు పెద్దలు పిసిసి అధ్యక్షులు, మిగతా పెద్దలందరూ కూడా హాజరవుతారు. అది 4 గంటల వరకు ట్రైనింగ్ క్యాంప్ ఉంటుంది. ఇది 3 రోజులుగా జరిగేటటువంటి కార్యక్రమం. స్థానిక సమరానికి కార్యకర్తలు సన్నద్ధం అవ్వాలని బీజేపీ జిల్లా ఎన్నికల కన్వీనర్ వడ్డీ మోహన్ రెడ్డి అన్నారు. ప్రజలంతా బీజేపీ వైపు చూస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం పథకాలను ప్రజలకు వివరిస్తూ పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని సూచించారు. ఎడపల్లి మండలంలోని ఠానాకలాన్ శివారులో బుధవారం బీజేపీ మండల అధ్యక్షుడు కోల ఇంద్రకరణ్ అధ్యక్షతన మండల స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆ పార్టీ జిల్లా ఎన్నికల కన్వీనర్ వడ్డీ మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని సూచించారు. కార్యకర్తలు వారి వారి గ్రామాలలో ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు అందుబాటులో ఉంటూ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియజేయాలని చెప్పారు. ప్రతి ఒక్క కార్యకర్త ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో ఖచ్చితంగా ఎక్కువ స్థానాలలో బీజేపీ అభ్యర్థులు గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల్లో కష్టపడి పనిచేసి బీజేపీ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభారి నాగుల లక్ష్మీనారాయణ, అసెంబ్లీ కన్వీనర్ శ్రీధర్, జిల్లా కార్యదర్శి రామచందర్, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్, సాయివేణు, మల్లెపూల శ్రీనివాస్, ప్రవీణ్, వివిధ గ్రామాల బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎరువుల కొరతను నివారించి రైతులకు వెంటనే ఎరువులను సరఫరా చేయాలని సిపిఎం డిమాండ్ చేసింది. ఎకరానికి 5 బస్తాల చొప్పున డిఏపిని సరఫరా చేయాలని కోరారు. వర్ని మండల కేంద్రంలో జరిగిన పార్టీ కార్యకర్తల రాజకీయ శిక్షణా తరగతుల సందర్భంగా శిక్షణా తరగతులను ప్రారంభించిన సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ డిఏపి తదితర సేంద్రియ ఎరువుల వాడకం కోసం రైతులు ఎరువుల గోడౌన్లు, ఫర్టిలైజర్ షాపుల వద్ద బారులు తీరి ఎరువుల కొరకు ఎదురు చూస్తున్నారని చెప్పారు. సకాలంలో ఎరువులు అందని ఎడల రైతులు ఎదుగుతున్న పంటలను కాపాడుకోలేరని, ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఎరువులను అడిగి చేతులు దులుపుకోవటం కాదని, అందరికీ ఎకరానికి 5 బస్తాల చొప్పున డిఏపిని సరఫరా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అనేక గ్రామాల్లో రైతులు ఎరువుల కొరకు రోజు ఎదురు చూసే పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు. అదేవిధంగా వర్ని ప్రాంతంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పేదలకు కాకుండా అక్రమార్కులు ఆక్రమించుకునే పరిస్థితులు వస్తున్నాయని,
వాటిని అరికట్టి అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇవ్వాలని, అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అక్రమాలు జరుగుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయని, అవినీతిని అరికట్టి అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి నిర్మించి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం వర్ని ఏరియా కార్యదర్శి నన్నేసాబ్, ఏరియా కమిటీ సభ్యులు లక్ష్మణ్, భీమయ్య, సాయిలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఫర్టిలైజర్లను వెంటనే సరఫరా చేయాలని అడిగి ఈరోజు రైతుల్ని రోడ్ల మీద నిలబెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. అనేక మందుల షాపుల దగ్గర ఈరోజు ప్రభుత్వ గోడౌన్ల ముందు రైతులు లైన్లలో కిలోమీటర్ల పొడవునా నిలబడి ఎరువుల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. పంటలు ఎదుగుతున్నటువంటి దశలో డిఏపిని వేయాల్సినటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఎరువుల కొరత అనేటువంటిది రైతాంగాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నది. ప్రభుత్వం వెంటనే రైతుల సమస్యను దృష్టిలో పెట్టుకొని రైతులందరికీ ఎకరానికి 5 బస్తాల చొప్పున డిఏపిని సరఫరా చేయాలనేటువంటిది సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా ఈ వర్ణి ప్రాంతంలో వివిధ గ్రామాల్లో నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇంతవరకు పంపిణీ చేయకపోవడంతో ఈరోజు అక్రమార్కులు కబ్జాలకు చేసుకునేటువంటి పరిస్థితి వస్తా ఉన్నది. కార్మికుల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని టీయూసీఐ డిమాండ్ చేసింది. ఈ నెల 31వ తేదీన జరిగే ధర్నాను జయప్రదం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చింది. ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కోటగల్లిలోని శ్రామిక భవన్లో జరిగిన మీడియా సమావేశంలో టీయూసీఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం నరేందర్, ఎం సుధాకర్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో జిల్లాలో సంఘటిత, అసంఘటిత కార్మికులు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారని అన్నారు. కార్మికులకు కనీస వేతనాలు అమలు కావటం లేదని అన్నారు. అతి తక్కువ వేతనాలు కూడా నెలల తరబడి జీతాలు పెండింగ్లో పెట్టడం కార్మికులను హింసించడమే అవుతోందని అన్నారు. జీతాలు, ఈఎస్ఐ, పిఎఫ్ తదితర చెల్లింపుల గురించి కార్మికులు అడిగితే పనిలో నుండి తొలగిస్తామని బెదిరించడం నిత్య కృత్యమైందని అన్నారు. మున్సిపల్, కేజీబీవీ, మోడల్ స్కూల్, హాస్టల్స్, యూనివర్సిటీలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ వర్కర్స్, గ్రామ పంచాయతీ, మిషన్ భగీరథ, హాస్పిటల్, ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం కార్మికులు మరియు ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టర్స్, అవుట్సోర్సింగ్ సిబ్బందిని ప్రభుత్వం మరియు ఏజెన్సీల కాంట్రాక్టర్లు తీవ్ర మానసిక వేదనకు గురి చేస్తున్నారని అన్నారు. కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తున్నామని అన్నారు. ఇప్పటికే ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ధర్నాలు, ర్యాలీలు, ఆందోళనలను నిర్వహించిందని అన్నారు. ఈ నెల 31న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహిస్తోందని అన్నారు. అందులో భాగంగానే ఈ నెల 31న నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయాలని జిల్లాలోని కార్మిక వర్గానికి వారు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం బహుజన శ్రామిక కులాల ప్రజలకు త్వరగా ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇవ్వాలని బహుజన లెఫ్ట్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు సబ్బాని లత అన్నారు. ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్న పేదలకు పట్టాలు జారీ చేసి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఎడపల్లి మండలం జాన్కంపేట గ్రామంలో ఇల్లు లేని నిరుపేదలు గత 4 సంవత్సరాలుగా ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారని తెలిపారు. అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేసి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్న పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బహుజన లెఫ్ట్ పార్టీ జిల్లా కమిటీ సభ్యురాలు రాధా, బాలరాజు, లక్ష్మి, రక్షిత, సాయమ్మ, కొండన్న, రేణుక తదితరులు పాల్గొన్నారు. జాన్కంపేటలో గత 15 సంవత్సరాలుగా పేదవాళ్ళు గుడిసెలేసుకొని మరి ఇలా అక్కడ కరెంటు లేకున్నా మరి వాళ్ళందరూ కూడా కష్టపడి డీడీలు కట్టి కరెంటు మరి తీసుకోవడం అనేది జరిగింది. మంచినీళ్ళకు ఇక్కడ ఆడ నల్ల లైన్లు కూడా ఇంతవరకు కూడా లేకున్నా కానీ పక్క నుంచి
పక్క గల్లీలకించి నీళ్లు మోస్తూ అక్కడనే జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ గత ప్రభుత్వము 10 సంవత్సరాలు మరి బీఆర్ఎస్ ప్రభుత్వము ఇందిరమ్మ ఇండ్లను ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి వీళ్ళ లబ్ధిదారులుగా ఎంపిక చేస్తామని చెప్పేసి మరి మోసం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏదైతే మరి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో వాగ్దానం ఇవ్వడం అనేది జరిగింది. పేదవాళ్ళు ఎక్కడైతే మరి గుడిసెలేసుకొని ఉంటారో వాళ్ళందరూ కూడా ఇందిరమ్మ ఇళ్లను వెంటనే లబ్ధిదారులు ఎంపిక చేసి వాళ్ళకు కూడా 5 లక్షలు, ఎస్సీలకైతే 6 లక్షలు, బీసీలకైతే 5 లక్షలు మేము కేటాయించి ఇల్లు కట్టిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ ఇందిరమ్మ రాజ్యంలోనే ఈ పేదవాళ్ళందరూ కూడా మరి సొంత ఇల్లు కళ నెరవేరుతుందని ఒక ఆశతోని, ఒక ఆశయంతోని వీళ్ళందరూ కూడా మరి జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆషాఢ మాసం సందర్భంగా విద్యా సంస్థల్లో బోనాల పండుగలను ఘనంగా నిర్వహిస్తున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు సమిష్టిగా ఈ బోనాల పండుగ నిర్వహించి గ్రామ దేవతలకు మొక్కులు తీర్చుకున్నారు. రెంజల్ మండలం కూనేపల్లిలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో హెడ్ మాస్టర్ పి అనురాధ నేతృత్వంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, స్కూల్ సిబ్బంది కలిసి వేప, పువ్వులు తదితర వసతులతో పాటు కొత్త మట్టి పాత్రలతో బోనాలను తయారు చేశారు. వాటికి పూజలు నిర్వహించిన అనంతరం ఊరేగించి గ్రామ దేవతలకు మొక్కులు తీర్చుకున్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు రాజేంద్ర ప్రసాద్, శ్రీనివాస్, రాజు, సంధ్య, స్వామి, సంజీవన్, చంద్రకళ, జామిని, వసంతలక్ష్మి, సందీప్ మరియు విద్యార్థులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. బాన్సువాడ కాంగ్రెస్ నేత మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పుట్టినరోజు సంబరాలను ఆ పార్టీ నాయకులు ఉత్సాహంగా జరుపుకున్నారు. తమ అభిమాన నేత భవిష్యత్తులో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. కోటగిరి, పొతంగల్ మండల కేంద్రాలలో మాజీ డీసీసీబీ చైర్మన్ భాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. కోటగిరి మండల కేంద్రంలో పీబీఆర్ యువసేన నాయకుడు జుబేర్ భాస్కర్ రెడ్డి భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి అభిమానాన్ని చాటారు. కోటగిరి బస్టాండ్ ఆవరణలో కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థులకు బిస్కెట్లు, అరటిపళ్లను పంపిణీ చేశారు. పొతంగల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు భాస్కర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టి ఆయనకు బర్త్డే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ శంకర్ ఎజాజ్ ఖాన్ మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గంలో భాస్కర్ రెడ్డి పేద ప్రజల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని అన్నారు. ముఖ్యంగా నియోజకవర్గంలో విద్య, వైద్యం విషయంలో వెంటనే స్పందిస్తూ సహాయ సహకారాలు అందిస్తున్నారని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో ఆయన మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని, ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ హనుమంత్, మాజీ జెడ్పీటీసీ శంకర్ పటేల్, మాజీ జెడ్పీ కోఆప్షన్ మెంబర్ సిరాజ్, మాజీ సర్పంచ్లు గోపుసాయిలు, శంకర్, నాయకులు జబీర్, నాగరాజు, బాబా, దత్తు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి ఒకరినొకరు పంచుకుంటూ జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. భాస్కర్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, మాజీ జెడ్పీటీసీ నారోజి గంగారాం, పత్తిరాము, అక్కపల్లి నాగేందర్, పత్తి లక్ష్మణ్, తోట సంగయ్య, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవేయటం ఖాయమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కులాచారి దినేష్ ధీమా వ్యక్తం చేశారు. రైతు సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతోందని ఆరోపించారు. డిచ్పల్లి మండలంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో బీజేపీ మండల అధ్యక్షుడు కర్ని చంద్రకాంత్ అధ్యక్షతన స్థానిక సంస్థల కార్యశాల నిర్వహించారు. ఈ సమావేశానికి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి హాజరై మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. మండల, జిల్లా పరిషత్లపై బీజేపీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వర్షాలు లేక రైతులు వేసిన పంటలు ఎండిపోతున్నాయని, ఎండిపోతున్న పంటలకు వెంటనే సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. కరువు ప్రాంతంగా గుర్తించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. బీజేపీ రైతులకు అండగా ఉంటుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆ పార్టీ పార్లమెంటు కన్వీనర్ గద్దె భూమన్న, మండల నాయకులు సంతోష్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు సతీష్ రెడ్డి, మండల కార్యదర్శులు సురేష్, సురేష్, బీజేవైఎం రమణ, ఉపాధ్యక్షులు బాలన్న, సుదర్శన్, శ్రీనివాస్ గౌడ్, శ్యామరావు, వివిధ మోర్చాల అధ్యక్షులు, మండల కార్యవర్గ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డిచ్పల్లి మండల ప్రజలు భారతీయ జనతా పార్టీని, ఎందుకంటే 10 సంవత్సరాలు బంగారు తెలంగాణని అడుక్కదినే తెలంగాణ చేసిన టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ దొంగలాగా వ్యవహరిస్తే 19 నెలల నుంచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆశలు కల్పించి ఇలా గజ దొంగలాగా వ్యవహరిస్తుందని చెప్పి ప్రజలు ఈరోజు గ్రామాల్లో పెద్ద ఎత్తున అనుకుంటున్నారు. దొంగను గజ దొంగను కాదని కేవలం సేవ చేయాలని మానవతాభావంతో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులను వార్డు మెంబర్లుగా, ఉప సర్పంచులుగా, సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా, జెడ్పీటీసీలుగా అందరినీ గెలిపిస్తారని పూర్తి విశ్వాసం మాకుంది. ఈ ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల్లో 50,000 ఓట్లు, అసెంబ్లీ ఎన్నికలైన తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో 1,00,000 ఓట్లు, మొన్న ఎమ్మెల్సీలో 90% ఓట్లతోని భారతీయ జనతా పార్టీకి ఆశీర్వదించారు ఈ జిల్లా వాసులు కానీ, రూరల్ వాసులు కానీ. ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, రెసిడెన్షియల్ స్కూళ్లలో కామన్ డైట్ పక్కాగా అమలు కావాల్సిందేనని జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి నొక్కి చెప్పారు. క్షయవ్యాధి నిర్ధారణ అయిన వారికి స్వచ్ఛంద సంస్థలు, దాతల తోడ్పాటుతో పోషణ్ కిట్లు అందించేలా పిహెచ్సి వైద్యులు, సిబ్బంది చొరవ చూపాలని అన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, రెసిడెన్షియల్ స్కూళ్లలో కామన్ డైట్ మెనూ పక్కాగా అమలు చేయాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా డైట్ ప్లాన్ను అనుసరిస్తూ విద్యార్థులకు నాణ్యతతో కూడిన పౌష్టికాహారం అందించాలని సూచించారు. మోర్తాడు మండలం తిమ్మాపూర్లో ఒకే ప్రాంగణంలో కొనసాగుతున్న ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రైమరీ స్కూళ్లను కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. డైట్ మెనూ ప్రకారం ఆహార పదార్థాలు లేకపోవడాన్ని గమనించిన కలెక్టర్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులను ఈ విషయమై ప్రశ్నించారు. ప్రతిరోజు డైట్ ప్లాన్ ప్రకారం పిల్లలకు భోజనం అందించేలా చూడాలని, పూర్తి స్థాయిలో మెనూ అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని హెచ్ఎంలు సమ్మిరెడ్డి, నిజాముద్దీన్లను ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న అదనపు తరగతి గదులను పరిశీలించి పెండింగ్లో ఉన్న తుది దశ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయించాలని ఇంజనీరింగ్ విభాగం అధికారులకు సూచించారు. పాఠశాలలో అన్ని మౌలిక వసతులు అందుబాటులో ఉండాలని, నాణ్యమైన విద్యా బోధన జరగాలని అన్నారు. అనంతరం కలెక్టర్ ఏర్గట్ల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మెడికల్ ఆఫీసర్, ఇతర సిబ్బంది హాజరును పరిశీలించారు. పిహెచ్సి నిర్వహణ, ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు సగటున ఎంతమంది రోగులు సందర్శిస్తారు, సరిపడా ఔషధాలు అందుబాటులో ఉన్నాయా అని ఆరా తీశారు. ఇమ్యునైజేషన్, రక్త పరీక్షలు, టీబీ ముక్త భారత్ తదితర కార్యక్రమాల అమలు తీరు, పిహెచ్సి పరిధిలో వైద్య శిబిరాల నిర్వహణ వివరాలు పరిశీలించారు. క్షయవ్యాధి నిర్ధారణ అయిన వారికి స్వచ్ఛంద సంస్థలు, దాతల తోడ్పాటుతో పోషణ్ కిట్లు అందించేలా చొరవ చూపాలని అన్నారు. స్థానికంగా అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని హితో పలికారు. గర్భిణీ మహిళలకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తూ అవసరమైన వారికి తగు చికిత్సలు చేయాలని సూచించారు. వర్షాకాలం అయినందున సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. కాగా ఏర్గట్ల సొసైటీ ఎరువుల గిడ్డంగిని సందర్శించిన కలెక్టర్ ఎరువుల స్టాక్ను పరిశీలించారు. ఇప్పటి వరకు ఈ వానాకాలం సీజన్ పంటలకు సంబంధించి రైతులకు పంపిణీ చేసిన ఎరువుల నిల్వల రికార్డులను తనిఖీ చేశారు. జిల్లాలో రైతుల అవసరాలకు సరిపడా యూరియా, ఇతర ఎరువులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయని, సజావుగా ఎరువులు పంపిణీ అయ్యేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఏర్గట్ల మండల ప్రత్యేక అధికారి శివరామకృష్ణ, స్థానిక అధికారులు ఉన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి బీజేపీ నాయకులు కనిపించకపోవటం శోచనీయమని సిరికొండ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బాకారం రవి అన్నారు. నిధుల కేటాయింపులో కేంద్రంలోని బీజేపీ సర్కార్ తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్నా ప్రశ్నించని ఆ పార్టీ నాయకులు
కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయటం సిగ్గుచేటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరికొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బాకారం రవి ఆ పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తూ ఇచ్చిన హామీలను నెరవేరుస్తోందని అన్నారు. బీజేపీ నాయకులకు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే భూపతి రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారని అన్నారు. మాధవనగర్ రైల్వే గేట్ వద్ద ఫ్లైఓవర్ నిర్మించేందుకు సంవత్సరాలు గడుస్తున్నా ప్రశ్నించని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో సెంటిమెంట్తో గెలిచిన బీజేపీ ఎంపీలు రాష్ట్ర అభివృద్ధికి ఏం తీసుకొచ్చారని ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 10 సంవత్సరాలలో గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్లు లేవు, కానీ ఇప్పుడు ఏ గ్రామానికి వెళ్ళినా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల పంపిణీలు జరుగుతున్నాయని, ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో రైతులకు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని అన్నారు. జిల్లా నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మపురి అరవింద్ జిల్లాలో చేపట్టిన అభివృద్ధి ఏమిటో చూపించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు గొల్ల ఎర్రన్న, గాధరి నర్సారెడ్డి, గోపాల్, సాయన్న తదితరులు పాల్గొన్నారు. ఒక మాట చెప్పాడు, కొండాపూర్ నుంచి కామారెడ్డి వెళ్లే రోడ్లో అది లేదని చెప్పి అది ఎవరు చేస్తారు? కేంద్ర ప్రభుత్వం చేయాలి. ఇక్కడ ఎంపీ ఉన్నారు, ఎంపీ గారికి గతంలోనే ఇవ్వడం జరిగింది. మరి ఎవరు పట్టుకుంటారు? మరి ఆ మాత్రం తెలియకుండా ఎట్లా? అది క్లియర్స్ ఇచ్చేది డబ్బులుడుకు కేంద్రం ఇవ్వాలి. మరి దానికి మీ చేసే పని కూడా మా ఎమ్మెల్యే గారు అంటే అది విచిత్రం ఉంది. మరి అదేవిధంగా మీరు సిరికొండ విషయంలో ఎమ్మెల్యే గారికి ఇంత ఎందుకు కోపం అంటే మేము చెప్తున్నాము, సిరికొండలో ఎంత అభివృద్ధి జరిగిందో ఇలా 18 నెలల్లో మేము నిర్మిస్తాం. మరి మీరు ఎంపీ గారు 6 సంవత్సరాలు అయింది, ఈ సిరికొండానికి ఏమని ఇచ్చిరా? కేవలం మా ఇంట్లో 10% ఇస్తే మేము దేనికైనా సిద్ధమని చెప్తున్నాం. మరి మీరు 8 మంది ఎంపీని గెలిపిస్తే ఏం జరగలేదు. కేవలం ఉత్తరప్రదేశ్ కావచ్చు, గుజరాత్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, బీహార్ కావచ్చు, అక్కడ తప్పితే మన వాటా మనకు అసలేదు. అది మీరు ఫస్ట్ అది కేంద్రము తీసుకొచ్చే విధంగా మేము కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాం. కామారెడ్డి జిల్లాలో పెద్ద పులి, చిరుతల సంచారం తీవ్ర కలకలం రేపుతున్నాయి. గత 10 రోజుల క్రితం పెద్ద పులి సంచరిస్తోందని అటవీ శాఖ అధికారులు గుర్తించడంతో భయాందోళనకు గురైన గ్రామస్తులు మళ్లీ చిరుతల సంచారంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి, రామారెడ్డి అటవీ ప్రాంతాల్లో పులి, చిరుతల సంచారంతో ఆయా తాండాల్లో నివసించే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పొలాల వద్దకు వెళ్లేందుకు ప్రజలు జంకుతున్నారు. ఏ సమయంలోనైనా పులి లేదా చిరుతలు దాడి చేస్తాయోనని ఆందోళనకు గురి అవుతున్నారు. పశువులకు మేపేందుకు వెళ్లే పశువుల కాపరులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వెళుతున్నారు. 2 రోజుల క్రితం రామారెడ్డి అటవీ ప్రాంతంలో చిరుత పులి గేదెపై దాడి చేసి చంపివేసింది. అలాగే తాజాగా మాచారెడ్డి మండలం చుక్కాపూర్ అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తోందని వార్తలు వైరల్గా మారాయి. మాచారెడ్డి, రామారెడ్డి మండలాల్లో పూర్తిగా పులి, చిరుతల సంచారంపైనే ప్రజలు చర్చించుకుంటున్నారు. అలాగే గత 2 రోజుల క్రితం చిరుత పులి గేదెపై దాడి చేసిన సీసీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జిల్లాలో వామపక్ష విద్యార్థి సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు విద్యా సంస్థల బంద్ విజయవంతమైంది. పలు చోట్ల కొన్ని పాఠశాలలు, కళాశాలలు తెరవగా విద్యార్థి సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేసి మూసివేయించారు. ఆందోళనకు దిగిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బాల్కొండ మండల కేంద్రంలో తెరిచి ఉన్న పాఠశాలను, కాలేజీలను పీడీఎస్యూ నాయకులు బంద్ చేయించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ ఆర్మూర్ ఏరియా అధ్యక్షుడు డి నిఖిల్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 18 నెలలు పూర్తయినప్పటికీ విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని కేటాయించలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. అదేవిధంగా ప్రతి జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం అమలు చేయాలని, రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. బస్ పాస్ ఛార్జీలను పెంచడంతో లక్షలాది మంది విద్యార్థులపై భారం పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సంక్షేమ వసతి గృహాల్లో కాస్మెటిక్ ఛార్జీలు పెంచి వారికి రావాల్సిన బకాయిలను విడుదల చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ ఆర్మూర్ ఏరియా కార్యదర్శి సిద్ధు, నాయకులు ఆనంద్, చరణ్, భాను తదితరులు పాల్గొన్నారు. పీడీఎస్యూ ఆర్మూర్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వం జూనియర్ కళాశాల ఎదుట సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులను వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు. కళాశాల ఎదుట నిరసన తెలిపిన విద్యార్థి సంఘం నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి ఎస్ దుర్గాప్రసాద్, ఏరియా అధ్యక్షుడు డి నిఖిల్ మాట్లాడుతూ అక్రమంగా అరెస్టు చేసిన వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులను బేషరతుగా విడుదల చేయాలని, రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు. విద్యా హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని కోరారు. 18 నెలలు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 18 నెలలు గడుస్తున్న ఇప్పటి వరకే విద్యారంగంలో కావచ్చు విద్యార్థులకు ఎలాంటి న్యాయం చేయాలని ఈ యొక్క రేవంత్ ప్రభుత్వం అంటే సీఎం రేవంత్ రెడ్డి నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు ఇచ్చిన హామీలు ఏంది? నువ్వు చేస్తున్నా ఏంది? తెలంగాణ అంటే అపోజిషన్ పార్టీలు ఉన్నప్పుడు నేను వస్తే స్కాలర్షిప్లు చేస్తా, హాస్టళ్లకు మౌలిక వస్తువులు కల్పిస్తా అని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇవాళ ప్రభుత్వానికి వచ్చేసరికి ఎలాంటి సోయి లేకుండా రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడో తనకన్నా అర్థమైతలేదు. వెంటనే మేము పీడీఎస్ ఏం డిమాండ్ చేస్తున్నామంటే ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్స్ 8,000 కోట్లని వెంటనే విడుదల చేయాలా, విద్యాశాఖకు మంత్రిని నియమించాలా, ఏదైతే విద్యార్థులకు ఉచిత బస్ పాస్ ఇవ్వాలని మేము పీడీఎస్గా డిమాండ్ చేస్తున్నాం. ఖాళీ ఉన్నటువంటి డిఈఓ, ఎంఈఓ పోస్టులు, టీచర్ పోస్టులను భర్తీ చేయాలా, ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నటువంటి వాళ్ళ వామపక్ష విద్యార్థి సంఘ నాయకులను కావచ్చు, అందులో పీడీఎస్ నాయకులను అరెస్ట్ చేశారు. వాళ్ళందరినీ బేషరతుగా విడుదల చేయాలని మేము పీడీఎస్ ఆర్మూర్ ఏరియా కమిటీగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. రుద్రూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉర్దూ మీడియం పాఠశాలతో పాటు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థులకు ఎనర్జీ డ్రింక్స్ పంపిణీ చేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు కేవీ మోహన్, శ్యామ్ సుందర్ పహాడే, లయన్స్ క్లబ్ సభ్యులు రమేష్, కటికే రామరాజ్, షామీర్, పుట్టి సందీప్, గాండ్ల మధు, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. వాంతులు, విరోచనాలతో 2 మృతి చెందారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా తాడువాయి మండలం దేమీకలాన్లో చోటు చేసుకుంది. కలుషిత నీరు కారణమై ఉంటుందని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. గ్రామానికి చెందిన కొన్నింటి చిన్న భూమయ్య, మెట్టు స్వామి తీవ్ర విరోచనాలతో మృతి చెందారని గ్రామస్తులు తెలిపారు. గత 3 రోజులుగా గ్రామంలో పదుల సంఖ్యలో విరోచనాలు, వాంతులతో బాధపడుతున్నారని, పలువురి పరిస్థితి విషమించడంతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్లో చేపట్టిన బౌద్ధ మతేతరుల నుండి బీహార్లోని బౌద్ధికయ విముక్తి కొరకై చేపట్టిన 10 రోజుల శాంతియుత ధర్నా ప్రదర్శన కార్యక్రమంలో నగరానికి న్యాయవాదులు బాస రాజేశ్వర్, డాక్టర్ పులి జైపాల్ మరియు బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా జిల్లా నాయకులు రామ్జీ చారువాక, శ్రీధర్, జేవీవి నాయకులు కయ్యాడ నరసింహులు, సావేల్ గంగాధర్ పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏదైతే 1949లో ఏర్పాటు చేసిన బీటీ యాక్ట్ను వెంటనే రద్దు చేయాలని, ఆ యొక్క బౌద్ధ గయాను బౌద్ధులకు అప్పజెప్పాలని వారు డిమాండ్ చేశారు. కమ్మర్పల్లి మండలం ఉప్పులూరు గ్రామంలో పలు కుటుంబాలను కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి పరామర్శించారు. మాజీ సర్పంచ్ బద్దం రమేష్ రెడ్డికి పితృవియోగం కలుగగా ఆయన్ను కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వడ్ల బ్రహ్మయ్య సతీమణి ఇటీవల అకాల మరణం పొందారు. దాసరి ఉపేంద్ర, రాకేష్ల తండ్రి ఇటీవల మరణించారు. ఆ కుటుంబాలను పరామర్శించిన మానాల మోహన్ రెడ్డి అకాల మరణాలపై విచారం వ్యక్తం చేశారు. ఈ పరామర్శలో ఆయన వెంట జిల్లా కార్యదర్శులు తిప్పిరెడ్డి శ్రీనివాస్, తక్కూరి దేవేందర్, భువనగిరి భాస్కర్, శేఖర్, నరేందర్, విజయ్, రవి ఉన్నారు. ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో జరిగే 3 దశల పోరాట కార్యక్రమంలో భాగంగా భీమ్గల్ తహసీల్దార్ ద్వారా ముఖ్యమంత్రికి వినతి పత్రం సమర్పించారు. అనంతరం యూఎస్పీసీ జిల్లా నాయకుడు
DTF జిల్లా అధ్యక్షుడు ఎం బాలయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలపై ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో దశల వారీ పోరాటాలు చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆగస్టు 1న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహిస్తామని, ఆగస్టు 23న హైదరాబాద్లో రాష్ట్ర స్థాయి మహాధర్నా నిర్వహిస్తామని చెప్పారు. ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీల షెడ్యూల్ను తక్షణమే విడుదల చేసి ఈ నెలాఖరులోగా ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు. అర్హత లేని DEOలను వెంటనే తొలగించాలని, నూతన జిల్లాలకు DEO పోస్టులను, ప్రతి రెవెన్యూ డివిజన్కు డిప్యూటీ EO, నూతన మండలాలకు MEO పోస్టులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్ రూల్స్ను రూపొందించి ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, ఉపాధ్యాయ పెన్షనర్ల వివిధ రకాల బిల్లులను వెంటనే విడుదల చేయాలని అన్నారు. ప్రాథమిక పాఠశాలలకు 5,571 PSHM పోస్టులను మంజూరు చేయాలని, పండిట్ PETల అప్గ్రేడేషన్ ప్రక్రియ పూర్తయినందున జీవో 2, 3, 9, 10లను రద్దు చేసి జీవో 11, 12ల ప్రకారం పదోన్నతులు కల్పించాలని కోరారు. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని RTC బస్టాండ్లలో మహాలక్ష్మి పథకం సంబరాలు. ₹80 కోట్ల చెల్లించిన రాష్ట్ర ప్రభుత్వం మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసి